ఓం నమో వెంకటేశాయ. జ్యోతిష శాస్త్రం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో రాహువు అద్భుతమైనటువంటి ధనయోగాల్ని, అందులోనూ ఆకస్మిక ధనయోగాల్ని ఇచ్చేటువంటి కాంబినేషన్స్ ఏంటి, ఏ లగ్నాలకి ఏ కాంబినేషన్స్లో, అలాగే ఏ స్థానాల్లో ఏ గ్రహాలతో కలవడం వలన రాహువు ఆకస్మిక ధనయోగాల్ని, పేరు ప్రఖ్యాతుల్ని, ఒక సెలబ్రిటీ స్టేటస్ని, సమాజంలో హోదా ఇవన్నీ ఇస్తాడు. వీటికి సంబంధించినట్టు కొన్ని ఫండమెంటల్స్ అంటే మౌలిక సూత్రాలని తెలియజేస్తాను. కలియుగంలో రాహువుదే ప్రధాన పాత్ర. ఒక వ్యక్తి నేటి సమాజంలో అత్యున్నత స్థానానికి చేరుకున్నాడు అంటే అందరి దృష్టిని ఆకర్షించేటువంటి స్థానము, చాలామందిని ప్రభావితం చేసేటువంటి స్థానము, ఇటువంటి కీలకమైనటువంటి స్థానాన్ని చేరుకున్నాడు అంటే అందులో రాహు యొక్క పాత్ర తప్పకుండా ఉండి తీరుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రొఫెషన్స్ అన్నీ కూడా ఏవైతే డిమాండింగ్ ప్రొఫెషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా రాహు కంట్రోల్లో ఉండేటువంటి ప్రొఫెషన్సే, వృత్తులే. రాజకీయాలు కావచ్చు, రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీస్, సాఫ్ట్వేర్ రంగము, ఐటీ ఇండస్ట్రీ, ఏఐ, ఇవన్నీ కూడా రాహు యొక్క ఆధీనంలో ఉండేటువంటి వృత్తులే. ఇటువంటి ప్రబలమైనటువంటి ప్రభావాన్ని చూపించేటువంటి రాహువు కొన్ని ప్రత్యేక స్థానాల్లో రాశుల్లో కనుకున్నట్టయితే అద్భుతమైనటువంటి ఆకస్మిక ధనయోగాల్ని, పేరు ప్రఖ్యాతుల్ని ఇస్తాడు. రాహు ఎప్పుడైతే తన స్వక్షేత్రంలో, ఉచ్చక్షేత్రంలో, అలాగే మూల త్రికోణంలో ఉంటాడో అది దుస్థానం అయినప్పటికీ కూడా చాలా శుభ ఫలితాలని ఇవ్వడం గమనించవచ్చు మనము. రాహుకి స్వక్షేత్రము కుంభము, కన్య, ఉచ్చక్షేత్రము వృషభము, మిథునము, అలాగే మూల త్రికోణము కుంభము, మిథునము. అందుకే కుంభరాశిలో, కన్యారాశిలో ఆ రెండు స్వక్షేత్రాలు అవుతాయి కాబట్టి రాహు చాలా మంచి ఫలితాలనే ఇస్తాడు. కొన్ని సందర్భాల్లో గమనించడం జరిగింది, కుంభము కన్య దుస్థానమైనా కానీ అందులో రాహువు చాలా అనుకోని సంఘటనల ద్వారా మంచి శుభ ఫలితాన్ని ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ని చూడడం జరిగింది. అందుకే రాహు యొక్క స్వక్షేత్రానికి, ఉచ్చక్షేత్రానికి, మూల త్రికోణానికి అంత ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇక కొన్ని కాంబినేషన్స్లో, కొన్ని స్థానాల్లో రాహు ప్రత్యేకమైనటువంటి ఆకస్మిక ధనయోగాల్ని ఇస్తాడు. ఉదాహరణకి రాహువు, శుక్రుడు, కుజుడు, శని, ఈ 4 గ్రహాలు లగ్నంలో ఉండి స్ట్రాంగ్గా కనుక ప్లానెట్స్ ఉన్నట్టయితే చాలా అద్భుతమైన ధనయోగాన్ని ఇస్తాడు రాహు. అయితే ఇది కొన్ని లగ్నాలకు చాలా బాగా పనిచేస్తుంది. ఉదాహరణకి కన్యా లగ్నానికి కనుక ఈ కాంబినేషన్ ఉంటే, అంటే రాహువు, శుక్ర, కుజ, శని లగ్నంలో ఉన్నట్టయితే చాలా మంచి ధనయోగాన్ని ఇస్తాడు రాహువు. ముఖ్యంగా రాహు యొక్క మహాదశలో కానీ మిగతా 3 గ్రహాల యొక్క మహాదశల్లో వాటి ఫలితాలను జాతకుడు అందుకుంటాడు. రాహు మహాదశలో మరి అందరికీ తెలిసేలాగా అద్భుతమైనటువంటి ధనయోగాన్ని ఇస్తాడు రాహు. ఎందుకంటే కన్య రాహుకి స్వక్షేత్రము, అందులో శుక్రుడు, కుజుడు, శని ఉన్నారు. శుక్రుడు యోగకారకుడు, అలాగే కుజశనులు కలయిక అనేది 3rd లార్డ్ 5th లార్డ్ యొక్క కలయిక. కాబట్టి అద్భుతమైనటువంటి ధనయోగాన్ని ఇస్తాడు రాహువు ఈ లగ్నానికి. ఇదే కాంబినేషన్ వృషభ లగ్నాన్ని కూడా కొంతవరకు మంచి ధనయోగాన్ని ఇస్తుంది. ఎందుకంటే వృషభ లగ్నానికి శని ప్రబల యోగకారకుడు, శుక్రుడు లగ్నాధిపతి. ఈ విధమైనటువంటి కాంబినేషన్ వృషభ లగ్నానికి కూడా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. అలాగే ఒక్కొక్కసారి కొంతమంది కులదీపకులుగా ఉంటారు. కులదీపక యోగం అంటే వారి వల్ల మొత్తం వారి ఫ్యామిలీ, వారి వంశం అంతటికీ కూడా పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అటువంటి కాంబినేషన్స్ కూడా రాహు ఉన్నటువంటి కాంబినేషన్స్లో మనం చూడొచ్చు. కుజుడు లగ్నంలో ఉండి చంద్రుడు పంచమంలో, రాహు వ్యయంలో ఉండడం అనేది దీనికి రిక్వైర్మెంట్. అయితే ఇది సింహలగ్నం కనుక అయినట్టయితే అద్భుతమైనటువంటి విజయాలను ఇస్తాడు రాహువు. ఎందుకంటే సింహలగ్నానికి కుజుడు యోగకారకుడై లగ్నంలో ఉండి చంద్రుడు 5th హౌస్లో ఉండడం, అంటే స్వయం కృషి, తెలివితేటలు, వీటికి సంబంధించిన 5th హౌస్లో చంద్రుడు ఉండి రాహు కనుక 12th హౌస్లో ఉన్నట్టయితే అన్ఎక్స్పెక్టెడ్ గెయిన్స్, ఊహించని ఆకస్మిక ధనయోగాన్ని అందుకుంటాడు జాతకుడు. అలాగే కొన్ని కాంబినేషన్స్, ఏ లగ్నమైనా సరే కొన్ని కాంబినేషన్స్ మంచి ధనయోగాలను ఇస్తాయి. ఉదాహరణకి గురువు లగ్నంలో ఉండి చంద్రుడు గురువుతో కలిసి ఉన్నా లేదా
గురువుకి కేంద్రంలో ఉండి గజకేసర యోగంలో ఉన్న అటువంటి స్థితి ఉండి రాహువు కనుక చంద్రుడి నుంచి 2వ ఇంట్లో ఉండాలి. అలాగే రవి కుజుల కాంబినేషన్ అనేది రాహుకి 3వ ఇంట్లో ఉండాలి. అంటే రాహు చంద్రుడి నుంచి 2వ ఇంట్లో ఉండాలి, రవి బుధుడు రాహు నుంచి 3వ ఇంట్లో ఉండాలి. ఇది కూడా అద్భుతమైనటువంటి ధనయోగాన్ని ఇస్తుంది. అంటే ఒక కింగ్లీ స్టేటస్, రాయల్ స్టేటస్, పేరు ప్రఖ్యాతులు, తన గురించి అందరూ కూడా వెయిట్ చేయడము వాళ్ళ అపాయింట్మెంట్ కోసము, చాలామందిని శాసించే స్థితిలో ఉండడము, ఇటువంటి ధనయోగాల్ని ఇస్తాడు రాహువు. అంటే ఎప్పుడైతే రాహు 5th హౌస్తో కనెక్ట్ అయ్యి స్ట్రాంగ్గా ఉంటాడో లాటరీస్ నుంచి, గ్యాంబ్లింగ్ నుంచి, షేర్స్ నుంచి ఆకస్మిక ధనయోగాల్ని అందుకుంటారు. ఉదాహరణకి 5th లార్డ్ స్ట్రాంగ్గా ఉండి 11th హౌస్లో లాభస్థానంలో లాభాధిపతి రాహువు కనుక కలిసి ఉన్నట్టయితే ఏ లగ్నమైనా సరే చాలా మంచి ధనయోగాలను ఇస్తాడు రాహువు. ఇక మరికొన్ని కాంబినేషన్స్ చూసినట్టయితే లగ్నంలో బుధుడు ఉండి చంద్రుడు 4వ ఇంట్లో ఉండి 9వ ఇంట్లో గురువు 11వ ఇంట రాహు. ఇక్కడ 9, 11 హౌసెస్ అలాగే లగ్న, వీటి స్ట్రెంత్ను మనం గమనించాలి. 9th హౌస్లో గురువు ఉన్నాడు అంటే లక్ అనేది వాళ్ళకి ఎప్పుడు కూడా ఫేవర్ చేస్తూ ఉంటుంది. 11th హౌస్ లాభస్థానంలో రాహు ఉన్నాడు అంటే గెయిన్స్, ఎక్స్పాన్షన్, బిజినెస్ ఎక్స్పాన్షన్. ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి దాన్ని విస్తరించడం, చాలా బిజినెస్గా విస్తరించడం, ఇది ఇస్తాడు రాహు 11th హౌస్లో. అంటే మల్టీమిలియనర్, ఒక ఇండస్ట్రియలిస్ట్, చాలా ఇండస్ట్రీస్కి అధినేత, ఇలా అయ్యేటువంటి యోగాన్ని ఇస్తాడు. అలాగే లగ్నంలో మళ్ళీ బుధుడు ఉండాలి, బుద్ధిమలానికి సంబంధించినటువంటి బుధుడు. అయితే బుధుడు ప్లేస్మెంట్ స్ట్రాంగ్గా ఉండాలి, బుధుడు నెగిటివ్గా ఉండకూడదు. అలాగే చంద్రుడు 4th హౌస్లో ఉన్నప్పుడు పబ్లిక్తో మంచి రిలేషను, జనాల్లో ఒక క్రేజు, ఇలాంటివన్నీ కూడా ఇస్తాడు. అలాగే శుక్రుడు ఇచ్చేటువంటి యోగాలు రాహుతో చూసినట్టయితే శుక్రుడు 2nd హౌస్లో ఉండి ఏ లగ్నం అయినా సరే, గురు రాహులు 10th హౌస్లో కనుక ఉన్నట్టయితే గురు చండాల యోగంలో చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తాడు రాహువు. అంటే చాలా ధనవంతులు కావడము, చాలా పెద్ద వ్యాపారాలని మేనేజ్ చేస్తుండే వ్యక్తులు కావడము, ఇలాంటివన్నీ ఉంటాయి. అలాగే రాహువు కొన్ని నక్షత్రాల్లో అద్భుతమైన ధనయోగాల్ని ఇస్తాడు. విశాఖ నక్షత్రంలో కనుక ఉన్నట్టయితే పవర్ అండ్ అథారిటీ, హై పొజిషన్, పొలిటికల్ పవర్ కావచ్చు, లేదా ఒక బిజినెస్లో ఇండస్ట్రియలిస్ట్గా ఉండి ఒక మంచి పవర్ని అనుభవించడం కావచ్చు, ఇలాంటివి ఇస్తాడు. అలాగే రోహిణి నక్షత్రంలో బిజినెస్ సక్సెస్ ఇస్తాడు. రోహిణి నక్షత్రం అనేది రాహుకి చాలా ప్రత్యేకమైనటువంటి నక్షత్రము. అంటే రాహువు ఆ నక్షత్రంలో ఉండి మిగతా ధనయోగం కాంబినేషన్స్ కూడా సపోర్ట్ చేస్తూ, ఇందాక చెప్పినటువంటి ధనయోగం కాంబినేషన్స్ అన్నీ ఉండి రాహు కనుక రోహిణి నక్షత్రంలో ఉన్నట్టయితే చాలా మంచి ధనయోగాలను ఇస్తాడు. సాధారణంగా రాహు ఉపచయ స్థానాల్లో, అందులోనూ 3, 6, 11 ఈ స్థానాల్లో చాలా మంచి ధనయోగాల్ని ఇస్తాడు. అదేవిధంగా రాహు ఏ స్థానంలో ఉన్నాడో ఆ స్థానాధిపతి, ఆ రాశ్యాధిపతి కనుక ధనయోగంలో ఉంటే రాహు కూడా సడన్ వెల్త్ని ఇస్తాడు, ఆకస్మిక ధనాన్ని ఇస్తాడు. ఇక మరొక నక్షత్రం భరణి నక్షత్రం. ఇది సుఖభోగాలకి, విలాసాలకి, పేరు ప్రఖ్యాతులకి, వెల్దీ లైఫ్ స్టైల్, కంఫర్ట్స్, లగ్జరీస్ ఇవన్నీ ఇచ్చేటువంటి నక్షత్రం. ఇందులో ఉన్న రాహు కూడా అద్భుత ధనయోగాలను ఇస్తాడు. సెలబ్రిటీ స్టేటస్, క్రియేటివ్ ఫీల్డ్స్లో, మూవీస్, ఇటువంటి వాటిలో చాలా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం, ఇలాంటివి ఇస్తాడు. అలాగే హస్త నక్షత్రంలో కూడా క్రియేటివ్ ఫీల్డ్కి సంబంధించినటువంటి నక్షత్రాలు ఇవి, భరణి, హస్త. ఇందులో రాహువు ఉండి ధనయోగాలు కనుక ఉన్నట్టయితే హారోస్కోప్లో చాలా మంచి ధనయోగాన్ని, ఆకస్మిక ధనయోగాన్ని ఇస్తాడు. అలాగే సొంత నక్షత్రమైన ఆరుద్ర, స్వాతి, శతభిషం, వీటిలో కూడా రాహు చాలా బలాన్ని కలిగి ఉంటాడు, అద్భుతమైన ధనయోగాల్ని ఇస్తాడు. అలాగే మఖా నక్షత్రంలో కనుక ఉన్నట్టయితే రవి ఇల్లైనటువంటి సింహరాశిలో ఉంటుంది మఖా నక్షత్రము. అందులో రాహు ఉండి ధనయోగాలు ఉన్నట్టయితే సడన్గా చాలా వెల్దీ పర్సన్స్ కావడము, పేరు ప్రఖ్యాతులు, చాలా గుర్తింపు త్వరగా రావడము, ఇలాంటి రిజల్ట్స్ని ఇస్తాడు. పూర్వభద్ర నక్షత్రంలో ఉన్న రాహు కూడా ఇటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు. ఇక ఒక్కొక్క లగ్నానికి రాహువు కొన్ని కాంబినేషన్లో అద్భుతమైనటువంటి ధనయోగాలను ఇస్తాడు. మేష లగ్నాన్ని కనుక చూసినట్టయితే గురు రాహువులు కలిసి కేంద్ర కోణాల్లో ఉండడము, లేదా శుక్ర రాహువులు కేంద్ర కోణాల్లో ఉండడము, లేదా రాహు 11వ ఇంట్లో ఉండడం, ఇవన్నీ కూడా ధనయోగాన్ని ఇచ్చే కాంబినేషన్స్ మేష లగ్నానికి. వృషభ లగ్నాన్ని కనుక చూసినట్టయితే రాహు 2nd హౌస్లో ఉన్న, అంటే అది ఉచ్చ స్థానం అవుతాం వృషభ లగ్నానికి, లేదా కోణ స్థానంలో ఉన్న. అలాగే వృషభ లగ్నానికి శని, కుజ, రవి ఇటువంటి గ్రహాలతో కలిసిన రాహువు కేంద్ర కోణాల్లో బలంగా కనుక ఉన్నట్టయితే మంచి రాజయోగ ఫలితాన్ని సడల్ వెంటనే ఇస్తాడు.
మిథున లగ్నం విషయానికి వచ్చినట్టయితే కేంద్ర కోణాల్లో ఉన్నటువంటి రాహువు, అలాగే సెకండ్ హౌస్ 11th హౌస్లో ఉన్న రాహు చాలా మంచి ఫలితాలని ఇస్తాడు ధనయోగం విషయంలో. ఇక కర్కాటక లగ్నం విషయానికి వచ్చినట్టయితే గురు రాహువులు కలిసి కేంద్ర కోణంలో ఉన్న, అలాగే శుక్ర రాహువులు మంచి స్థితిలో ఉన్న, కుజ రాహు కాంబినేషన్ మేషరాశిలో ఉన్న, శని రాహువుల కాంబినేషన్ మకర రాశిలో ఉన్న చాలా మంచి ధనయోగాన్ని ఇస్తారు రాహు. ఎందుకంటే అక్కడ కుజుడు వృషభ యోగంలో, ఇక్కడ శని శశయోగంలో ఉంటారు కాబట్టి. ఇక సింహలగ్నం విషయానికి వచ్చినట్టయితే రాహువు 3rd హౌస్లో 11th హౌస్లో చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు. ఎందుకంటే 3rd హౌస్ అనేది శుక్రుడి ఇల్లు, తొల అవుతుంది. అందులో ఇప్పుడు కూడా రాహు చాలా పాజిటివ్గా ఉంటాడు. అలాగే 11th హౌస్ అనేది రాహుకి ఉచ్చక్షేత్రం అవుతుంది కాబట్టి అది కూడా చాలా మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి హౌస్ రాహుకి. సింహలగ్నానికి ఈ 2 హౌసెస్ చాలా మంచివి రాహు విషయంలో. అలాగే చంద్రరాహుల కలయిక, గురు రాహుల కలయిక కేంద్ర కోణాల్లో ఉండడం అనేది చాలా మంచి ప్లేస్మెంట్గా చెప్పొచ్చు సింహలగ్నానికి ధనయోగం విషయంలో, ఆకస్మిక ధనయోగం విషయంలో. కన్యాలగ్నం విషయానికి వచ్చినట్టయితే రాహువు 3rd హౌస్, 6th హౌస్, 12th హౌస్లో కూడా, ఎందుకంటే 12th హౌస్ అనేది కన్యాలగ్నానికి రవి లేనటువంటి స్థానం కాబట్టి అందులో రాహు ప్లేస్మెంట్ అనేది పవర్ అండ్ అథారిటీ ఇచ్చేటువంటి ప్లేస్మెంట్. అందులో కూడా రాహు చాలా మంచి ఫలితాలు ఇస్తారు ధనయోగం విషయంలో. అలాగే 5th హౌస్, 9th హౌస్ ఇవి రాహుకి స్పెషల్ హౌసెస్ కన్యాలగ్నానికి. తులాలగ్నం విషయానికి వచ్చినట్టయితే రాహు 3rd, 6th, 8th, 11th, 12th హౌసెస్లో చాలా మంచి ఫలితాలను ఇస్తాడు. అలాగే కేంద్రంలో ఉన్నటువంటి రాహు కూడా శుభ ఫలితాలను ఇస్తాడు ధనయోగం విషయంలో. వృశ్చిక లగ్నం విషయానికి వచ్చినట్టయితే రాహువు 8th హౌస్, 12th హౌస్లో కనుక ఉన్నట్టయితే, అంటే వృశ్చిక లగ్నానికి 8th హౌస్ అనేది మిథునం అవుతుంది, 12th హౌస్ తుల అవుతుంది. ఈ 2 రాహుకి చాలా పాజిటివ్ హౌసెస్. అవి దుస్థానాలు అయినప్పటికీ కూడా అనుకోని సంఘటనలు జరిగి ఆకస్మికంగా ఊహించిన విధంగా అద్భుత ధనయోగాల్ని అందుకుంటారు. ఇక ధనులగ్నం విషయానికి వచ్చినట్టయితే రాహు కేంద్రాల్లో ఉండడము, అదేవిధంగా కుజరాహుల కలయిక, శని రాహుల కలయిక కేంద్ర కోణాలు ఇవి చాలా మంచి ఫలితాలని ఇచ్చే ధనయోగాలు. మకర లగ్నం విషయానికి వచ్చినట్టయితే రాహు కేంద్ర కోణాల్లో ఉండడము, అలాగే మకర లగ్నానికి 8th హౌస్లో రాహు ఉండడం కూడా, అది సింహరాశి అవుతుంది, అది రవి యొక్క రాశి. రాహు రవి యొక్క రాశిలో ఉండి సింహంలో ఉండి రవి కనుక బలంగా ఉన్నట్టయితే ఎప్పుడూ కూడా కమాండింగ్ పొజిషన్లో ఉండడం, ఒక పవర్ అండ్ అథారిటీని కమాండ్ చేస్తుండడము, ఇలాంటి ఫలితాలు ఉంటాయి. ఇక కుంభలగ్నం విషయానికి వచ్చినట్టయితే రాహు, రవి, శని, కుజ ఇటువంటి గ్రహాలతో ధనయోగంలో ఉండడం అనేది అద్భుతమైనటువంటి విజయాలను అందించేటువంటి కాంబినేషన్. మీనలగ్నం విషయానికి వచ్చినట్టయితే రాహు కేంద్ర కోణాల్లో ఉండడము, అలాగే శని కుజులతో కలిసి ఉండడం అనేది ఎప్పుడు కూడా మంచి రాజయోగ ఫలితాలని, ధనయోగం ఫలితాలని ఇస్తుంది. ఈ విధంగా కనుక మీ చార్ట్లో ఉన్నట్టయితే మీకు మీరే చెక్ చేసుకోవచ్చు రాహువు ఇటువంటి ధనయోగాన్ని ఇచ్చే పొజిషన్లో ఉన్నాడు అని. అలాగే రాహుకేతుల విషయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది వాటి రాశ్యాధిపతుల యొక్క స్థితి కూడా ఇంపార్టెంట్. రాహు ఏ రాశిలో ఉన్నాడో ఆ రాశ్యాధిపతి కనుక మంచి ధనయోగంలో ఉన్నట్టయితే రాహు కూడా అద్భుతమైనటువంటి ధనయోగాల్ని ఇస్తాడు. అలాగే జైమిని పద్ధతిలో రాహువు యోగదా గ్రహం కానీ మహాయోగదా గ్రహం కానీ అయినట్టయితే తన మహాదశలో రాహువు ఆకస్మిక ధనయోగాన్ని, పాపులారిటీని, నేమ్ అండ్ ఫేమ్ అంటాను, విజయాల్ని ఇస్తాడు తాను ఉన్నటువంటి వృత్తిలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు. అలాగే శ్రీలగ్నము, హోరలగ్నము, ఇందు లగ్నము, ఘటిక లగ్నము ఇటువంటి స్పెషల్ లగ్నాస్ కనుక రాహుతో సంబంధం ఉన్నట్టయితే స్థితి రీత్యా కావచ్చు, రాశి దృష్టి రీత్యా కావచ్చు, అలా ఉండి ధనయోగాలు ఉన్నట్టయితే జైమిని ధనయోగం, రాహు చాలా మంచి ధనయోగాల్ని, ఆకస్మిక ధనయోగాల్ని ఇస్తాడు. ఒక్కొక్కసారి పరాశర సూత్రాల ప్రకారము రాహు ధనయోగం కాంబినేషన్లో కనపడకపోవచ్చు, కానీ జైమిని పద్ధతిలో కనుక రాహు ధనయోగంలో ఉంటే తప్పకుండా రాహు మహాదశలో లేదా జైమిని రాశి దశలో అద్భుతమైనటువంటి విజయాల్ని, ధనయోగాల్ని, పేరు ప్రఖ్యాతుల్ని, నలుగురికి మొత్తం సమాజంలో వరకు ఒక గుర్తింపుని ఇచ్చేటువంటి ఫలితాలని ఇవ్వగలడు రాహు. అంత స్ట్రాంగ్ ప్లానెట్ రాహు, అందులోనూ ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో, కలియుగంలో. ఈ విధంగా కొన్ని మౌలిక సూత్రాల ఆధారంగా చెక్ చేసుకోవచ్చు ధనయోగాలు ఏ స్థాయిలో మనకి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.